మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఇదండి మా పరిస్థితి. దారుణంగా ఉంది. మా కెమెరామెన్ల పరిస్థితి, తర్వాత మా రిపోర్టర్ల పరిస్థితి. ఇంత ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తండిండట అన్నట్టే ఉంది మా పరిస్థితి. సరే, ఇది ఎక్కువ మాట్లాడితే నన్ను లిఫ్ట్ చేస్తారు. ఇది తీవ్రవాదం అన్న. నేను రెచ్చగొట్టలే, రిపోర్టింగ్ ఇస్తున్నాం సార్. రిపోర్టింగ్ ఇస్తున్నాం. నా ఛానల్ కు మాట్లాడుతుంటే వేరే ఛానల్స్ కూడా అన్ని కవరేజ్ చేస్తున్నాయి. మరి సార్, ప్రజాస్వామ్యంలో మేము నిరసన చెప్తున్నాం. ఎక్కడ కూడా రెచ్చగొట్టాము. ఏ అన్ఎంప్లాయీస్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసులకు సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా హింస చేయొద్దు. ప్రతిపక్షాలు కూడా ఎవరన్నా వచ్చి అనవసరంగా కుట్రలు చేసే ఛాన్స్ ఉంటుంది. అన్ఎంప్లాయీస్ ఇష్యూ, దీన్ని దయచేసి రాజకీయాలకు వాడుకోవద్దు. వీళ్ళతో చర్చలు జరపాలి. వీళ్ళతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ, అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటండి. 7 నెలలు అవుతుంది విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధ.